అడినైడ్స్ అంటే ఏంటి డాక్టర్? మంచి క్వశ్చన్ అమ్మా. ఇది అడినాయిడ్స్ అనేది చిన్నపిల్లల్లో నోటికి ముక్కుకు ఉన్న ద్వారం మధ్యలో ఒక చిన్న గడ్డలు లాంటివి ఏర్పడతాయి. అవి ఒక ఇన్ఫెక్షన్ తోటి ఏర్పడే అవకాశం ఉంటుంది. అవి గాలి పీల్చే ద్వారానికి కొంచెం సైజు ఎక్కువైనప్పుడు అడ్డపడుతూ ఉంటాయి. ఓకే. అడ్డపడినప్పుడు ఏంటంటే ఆ ముక్కు దగ్గర ఆవిడ శ్వాస తీసుకోలేడు, నోటితోటి ఎక్కువ తీసుకుంటాడు. రాత్రుల్లో పడుకుంటే పిల్లోడు గురక తీసినట్లు ఉంటుంది, ఎందుకంటే అవి మోసుకుపోతుంది. అప్పుడు వాడికి ముక్కుతో కూడా తీసుకోలేడు, నోటితో గాలి తీసుకోవాల్సి వస్తుంది, గురకలాగా బయట వినిపిస్తుంది. తల్లిదండ్రులు సార్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు, ఇప్పుడు ఈ వయసులో ఎట్లుంటే ఎట్లా సార్ అని చెప్పి రిపీటెడ్గా మనకు కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇది వేరే సిస్టమ్ లేకపోతే ఆపరేషన్స్ అది ఇది అంటారు. ఈ చిన్నపిల్లలకు ఈ ఏదైనా కావచ్చు, ఈ అడినాయిడ్స్ ఇంకో రకం ఏది ఉన్నా మన దాంట్లో ఆయుర్వేదిక్ అయితే ఇమ్మీడియట్ తగ్గాలంటే క్షారం అనేది కొంచెం లోపలికి అప్లై చేస్తారు. అది ఇంకా నాచురల్ పాలిప్స్లో ఎక్కువ అప్లై చేస్తున్నాం. అడినాయిడ్స్లో కొంచెం శుచి పిల్లలను బట్టి దాన్ని బట్టి మనం ఇస్తుంటాం అనమాట. ఎందుకంటే అది ఒక్కోసారి మంటగా ఉంటుంది కాబట్టి అది ఉండదు. చూసి అదే మన డాక్టర్స్ బృందం చూసుకొని వాడి దేనికి ఆయుర్వేదిక్ రెస్పాండ్ అవ్వచ్చా, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చూసుకొని, ఆయుర్వేదిక్ కాదు అనుకుంటే హోమియోది కంటిన్యూ చేసుకుంటే హోమియోలో కూడా ఈ సర్జరీ లేకుండా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి మెడిసిన్స్ మన దగ్గర కోకొల్లలకు ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు సర్జరీ అయితే దాన్ని కట్ చేయడమో, ఆ పెరిగిన ఆ బోన్ని కట్ చేయడం అలాంటివి చేస్తుంటారు. మరి మీ హోమియోపతిలో ఎలా? మంచి క్వశ్చన్ అది. అదే మన హోమియోపతిలో ఇస్తే మెల్లమెల్లగా అది కరిగి వెళ్ళిపోతుంది. వాడికి మళ్ళీ రిపీటెడ్గా రాదు. ఒకటి అయితే ఇంకో దాంట్లో మీరు అన్నట్టు సర్జరీ చేసి కట్ చేస్తే ఎంతో కొంత ఉండిపోద్ది అక్కడ. మళ్ళీ వెంటనే వాడికి 6 నెలలక, సంవత్సరానికి, 2 నెలలకు మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ సార్ వచ్చింది సార్ రాండి మళ్ళీ సర్జరీ. అది కాదు మన సిస్టమ్. తగ్గడం స్లోగా తగ్గుద్ది. అంటే పేరెంట్ కొంచెం భరించాల్సి వస్తుంది. ఏం సార్ 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఒకరు 2-3 నెలలు తగ్గుతుంది, ఒక 6 నెలలో 8 నెలలు పడవచ్చు, ఒక సంవత్సరం పడవచ్చు. ఎందుకు అంటే డిపెండ్ అన్న పేషెంట్. అంటే వాడు పిల్లడు మనం చెప్పిన మాట వినలేడు, వాడు స్వీట్ మనం ఇవ్వము, స్కూల్ ఏదో స్వీట్ చాక్లెట్ ఇచ్చిండ్రు, దానివల్ల కూడా కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ చూసుకొని మనం వాడికి ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సర్జరీ ఏమైంది కట్ చేసిన మళ్ళీ వాడు మామూలు తింటాడు, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఇది దీంట్లో అలా ఉండదు. మెల్లమెల్లగా తగ్గిపోద్ది, పర్మనెంట్గా వెళ్ళిపోద్ది. ఓకే. మరి టాన్సిలైటిస్ అంటే ఏంటి డాక్టర్? ఇది కూడా అంతేమ్మా. టాన్సిలైటిస్ అనేది మనకు రెండు గొంతు కింద దవడ దగ్గర అంటాం కదా, దవడకు వచ్చేది మంప్స్ అంటాము, దాని కింద వస్తాయి అనమాట. రెండు మన మింగె దగ్గర వచ్చే వాటిని మనం టాన్సిల్స్ అనమాట. ఈ టాన్సిల్స్ ఉంటాయి. వాటికి ఏదైతే ఇన్ఫ్లమేషన్ అవుద్దో ఇన్ఫెక్షన్ ద్వారా, అంటే కొందరికి నీళ్లు పడవు, బయట నీళ్ళు ఏదైనా తాగినా, ఇప్పుడంటే బాటిల్ తాగుతున్నాం అది వేరే విషయం. మనం బయట ఏదైనా బావి నీళ్ళు, బోర్ నీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు అక్కడ నీళ్ళు తాగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయ్యి అక్కడ వాటి మీద ఇన్ఫెక్షన్ ఏదవుతుంది, దానికి ఇన్ఫ్లమేషన్. అంటే మనం నోరు తెరిచి చూస్తే మీకు కూడా ఎప్పుడైనా పిల్లలకు కనిపిస్తాయి, బాగా ఒక చిన్న 2 సైడ్లు బాలులాగా ఏర్పడి ఉంటాయి. దాంట్లో ఏంటంటే పిల్లోడికి అది ఎక్కువ వచ్చినప్పుడు పిల్లోడికి జ్వరం రావడము, తలనొప్పి రావడము, దగ్గడము, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. హైట్ పెరగకపోవడానికి కూడా ఇది ఒక కారణం అనుకోండి. హైట్ పెరగకపోవడానికి అంటే దానికి ఇచ్చే మందుల వల్ల కూడా మనం హైట్ పెరగకపోవడానికి కారణం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి కొన్ని కార్డిజోన్స్ అవి పెట్టాల్సి వస్తుంది. వాటి వల్ల సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. హైట్ పెరగకపోవడం ఇంకొక కారణం ఏంటంటే ఈ ఈటెన్ మనం చిన్న వయసులో కట్ చేసి తీసేస్తే హైట్ అనేది మనం 90% దీని మీద డిపెండ్ అయ్యేదానికి లేదు, కానీ ఒక 10%, 90% గ్రోత్ వస్తుంది. కాకపోతే మనం చిన్న పిల్లలప్పుడే మనం ఆపరేషన్ చేసి తీసేస్తాం. అప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇది మనకి ఏంటి అంటే మనం ఏదైతే తింటున్నామో ఈ షాక్ అబ్జార్బర్స్ లాగా వాటిని బ్యాక్టీరియాని తీసేసుకుంటుంది. అవి లేనప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ స్టమక్లోకి వెళ్ళిపోద్ది. ఈ ఇన్ఫెక్షన్ ఇంకోసారి ఏమైనా కావచ్చు అనమాట. అందుకే టాన్సిలైటిస్ కూడా ఎప్పుడు ఆపరేషన్ చేయొద్దు. మనం హోమియోతోటి దాన్ని ట్రీట్ చేస్తాము. ఏరే సిస్టంలో దాన్ని డ్రైన్ చేసేస్తారు. డ్రైన్ చేసి తీసేసిన మళ్ళీ ఫామ్ అవుతుంటాయి. ఇది మనకు మంచి ఇది అనమాట హోమియోకు. అయితే జనరల్గా థైరాయిడ్కి కూడా ఇక్కడ ఒక వాపు లాంటిది డిఫరెన్స్ తెలుస్తుందా థైరాయిడ్కి దీనికి? కరెక్ట్ చెప్పినాము. థైరాయిడ్లో వాపు అనేది 90% కనిపించదు, ఒక 10% పేషెంట్కి కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది? 100% దాంట్లో 2 రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అనేది మీరు అసలు థైరాయిడ్ అంటే థైరాయిడ్ అంటే ఒక బటర్ఫ్లై షేప్లో కింద ఉంటుంది. ఈ టాన్సిల్స్కు దానికి ఏం సంబంధం లేదన్నమాట. అదే డిఫరెన్స్. ఇది పైన ఉంటుంది, ఇది కింద ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అయితే కొంచెం గొంతు వాసి ఉంటుంది. హైపర్ తేడా ఏంటంటే హైపోలో బాడీ పెరుగుతుంది, హైపర్లో బాడీ తగ్గుతుంది. ఈ 2 లక్షణాలు. మిగతా అన్నీ అంటే దాంట్లో దాహం వేస్తుంది, దాంట్లో రొంటెల్లో హెయిర్ ఊడిపోతుంటుంది, రొంటెల్లో స్కిన్ డ్రైగా ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు రొంటెల్లో ఉంటాయి. ఒకటే డిఫరెన్షియేషన్ ఏంటంటే లావు దాంట్లో పెరుగుతారు, దీంట్లో తగ్గుతారు. ఈ 2 దీనికి లక్షణాలు. ఇంకా మాకు థైరాయిడ్ డీటెయిల్ కావాలంటే ఇంకొక వీడియోలో చేద్దాం. ఓకే సార్. ఓకే. నాజిల్ ఫిలిప్స్ అంటే ఏంటి?
దాన్ని ఎలా గుర్తించాలి మనం? గుడ్ క్వశ్చన్. ఈ నాజుల్ పాలిప్స్ అంటే ఏమి ఉండవమ్మా, మనకు కూడా పిల్లల దగ్గర చూస్తుంటాం. ఇట ముక్కు ఎత్తగానే ఇటు సైడ్ 2 సైడ్లు బ్లాక్ అయినట్టు ఎర్రగా కనిపిస్తుంటాయి. అయ్యే నాజుల్ పాలిప్స్ అంటాం. ఓకే. ఆ పాలిప్స్ ఎందుకు వస్తాయి అని అడిగిన మీ క్వశ్చన్ సమాధానం ఏంటంటే, అది కూడా ఇన్ఫెక్షన్ తోటి. అంటే మనకు రైనో వైరస్ అని ఒక వైరస్ మనం బయటకు వెళ్తుంటే ఆ డస్ట్ పార్టికల్స్ మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతుంటాయి. అంటే ఈవెన్ బస్సు కావచ్చు, మనకు రోడ్లపైన చూస్తే వర్షాకాలం ఎక్కువ ఇది ఇన్ఫెక్ట్ అవుతుంటుంది అనమాట. ఈ చలికాలం కన్నా వర్షాకాలం ఎక్కువ ఇది. ఎందుకంటే రోడ్లపైన వచ్చే డ్రైనేజ్ అంతా రోడ్డు పైన పేరుకుంటుంటుంది అక్కడక్కడ. ఆ బస్సు దానిపైన వెళ్ళినప్పుడు ఆ డ్రైనేజ్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మనం పీల్చేస్తుంటాం. ఇంకా మన ఇది కాకుండా ఎలా ఉంటుంది. అలాగే బయట కూడా ఏంటంటే మన ఇది సిటీలో ఉంది సార్, మరి పల్లెల్లో ఎలాగా అంటారు. పల్లెల్లో కూడా అద్దం మూతులు పార్టికల్స్ వచ్చేస్తుంటాయి కదా, వాటి వల్ల కూడా ఈ వైరస్ వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ వచ్చి అక్కడ ఎప్పుడైతే ఇదైందో ఆ ఏరియాలో ఇది ఏమంటారు దీన్ని, ఇది కట్ చేసి వెళ్ళిపోతే తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అప్పుడు నీకు ఈ నాజల్ పాలిప్స్ పెరిగి ముక్కు కూడా అడ్డం పడుతుంటాయి. దాన్ని కూడా ఏంటంటే సింపుల్ దానికి మనం కట్ చేయాలంటారు. అంత కూడా అవసరం లేకుండా మనము ఇక్కడ క్షారం అని ఉంటుంది, మెల్లగా అది అప్లై చేస్తే 1 నెలలో పూర్తి తగ్గిపోద్ది. మెడికేషన్ పెడితే 1 నెలలో పిల్లోడు పూర్తిగా బయటకు వచ్చేస్తాడు. దానికి ఏ మెడికేషన్ కూడా అవసరం ఉండదు. మళ్ళీ రిపీటెడ్గా అది పెట్టినా కూడా రిపీటెడ్గా అయితే అప్పుడు హోమియో వాడుకోవచ్చు. అంత తప్ప ఆయుర్వేదిక్ క్షారం పెడితే సింపుల్గా వెళ్ళిపోద్ది 1 నెలలోపే. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. చాలా మందికి హోమియోపతి అంటే ఏంటో తెలియక ఇలాంటి వాటిలో కూడా సర్జరీస్ చేంజ్ చేసుకుంటారు భయపడుతూ. అలాంటి వాళ్ళకి సర్జరీస్ ఏం అవసరం లేదు, హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.